అయ్యలూరుమెట్ట నూనెపల్లి రైతు నగరం చాబులు గ్రామంలో విత్తన శుద్ధి కర్మాగారాలు నెలకొల్పారు. 11 వరకు పత్తి, 16 వరకు వరి విత్తన శుద్ధి కేంద్రాలు ఉన్నాయి. శుద్ధి ప్రక్రియ ఏటా అక్టోబర్లో ప్రారంభించి జనవరిలో ముగిస్తారు. తర్వాత ప్యాకింగ్ చేసి ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేస్తుంటారు. విత్తనాలు శుద్ధి చేయడానికి సల్ఫ్యూరిక్ యాసిడ్ వినియోగిస్తారు. అనంతరం సున్నంతో శుద్ధి చేసి తర్వాత నీటితో శుభ్రం చేస్తారు. ఈ క్రమంలో వెలువడే వ్యర్థ జలాలను కర్మాగారాల సమీపంలో ఉండే పంటల కాలువలోకి వదులుతున్నారు. జిల్లా కేంద్రం నంద్యాల పట్టణ శివారులోని విత్తన శుద్ధి కర్మాగారాల విషయం చెబుతున్నారు. రసాయనాలతో కూడిన వ్యర్థ జలాలను పంట కాలువలోకి వదులుతున్నారు. ఆ వ్యర్థాలు గాఢత ఎక్కువగా ఉండటంతో పచ్చని పంటలు మాడిపోతున్నాయి. నేల స్వభావం దెబ్బతిని పంటలు దిగుబడులు తగ్గిపోతున్నాయి. నేల కఠినంగా మారి నెర్రెలెచ్చి భూసారం దెబ్బతింటుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయ్యలూరు మెట్ట సమీపంలో రోడ్డు పక్కనే పెద్ద గుంత త్రవ్వి వ్యర్థ జలాలు నిల్వ చేస్తున్నారు. ఈ మార్గంలో ప్రయాణించేవారు దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్నారు. విత్తనాలు శుద్ధి చేసే క్రమంలో పెద్ద ఎత్తున వ్యర్థాలు విడుదలవుతాయి. వీటిని ఎట్టి పరిస్థితుల్లో కేంద్రం దాటి బయటికి వదలకూడదు. కేంద్రంలోనే పునర్వినియోగానికి ఉపయోగపడేలా శుద్ధి చేయాలి. వాటిని ఆయా ప్రాంగణాల్లో పెంచే మొక్కలు, ఉద్యానవనాలకు వినియోగించాలి. ఒక్క కర్మాగారంలో కూడా ఇది అమలు కావడం లేదు. కొన్ని కేంద్రాల్లో రీసైక్లింగ్ యూనిట్లు లేకపోవడం శోచనీయం. నమస్కారం అండి, నేను మీ యాంకర్ రవి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నంద్యాల న్యూస్ 9. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నంద్యాల న్యూస్ 9. ఆ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న